ఈ డబ్బుకు అమ్ముడు పోయి జనము ఓట్లు ఏదైతుందో ఎవరికి పడితే వారికి వేసి వ్యవస్థను అస్తవ్యస్త చేస్తున్నారు. ఆ ఓటకు కల్పించింది నీ సొంత కొరకు, నీవు అధికారం రావడానికి ఉపయోగపడాలి తప్ప అమ్ముడు పోవద్దు అనేది నా యొక్క అభిప్రాయం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొండిగారి రాములు ఇప్పుడు చిన్న ఇంట్లో తన కుటుంబంతో కలిసి ఉంటున్నారు. తన అనుభవాలను, జ్ఞాపకాలను కాసేపు వేటు న్యూస్ తో పంచుకున్నారు. నమస్కారం అండి సార్, ఎలా ఉన్నారు? పర్వాలేదండి, ఆరోగ్యం ఎలా ఉంటుంది? పర్వాలేదు, చాలా సంతోషం. ఇంటర్వ్యూ వచ్చినందుకు మీరు ధన్యవాదాలు. ప్రజాప్రతినిధులు ప్రజలలో ఉంటే ఎటువంటి కష్టం రానియకుండా ప్రజలే వారిని కాపాడుకుంటారని అన్నారు. ప్రజల సొమ్ముకు ఆశపడకుండా వారి కోసమే పనిచేయాలని చిన్నతనం నుండి తన తండ్రి నేర్పిన పాఠాలే తనకు ఆదర్శమని, తన తండ్రి తనకు మొదటి గురువని ఆయన అన్నారు. మొదలు నా కన్న తండ్రి ఏదైతుందో, బిడ్డ చదువుకుంటున్నావు, బయట చదువుకుంటున్నావు, ఎవరు చదువుతలేరు, అయినా చదువుకొని ఏదైనా పని చేసినప్పుడైనా ప్రజల పైసలు ఆశపడద్దు, నీవు కష్టపడాల, నీవు ప్రజలకు పెట్టాల తప్ప నీవు ప్రజల పైసలు ఆశపడద్దు అని మొట్టమొదటి మా తండ్రే నాకు గురువు. పుచ్చలపల్లి సుందరయ్యను ఆదర్శంగా తీసుకుని ప్రజల కోసం పనిచేశానని అప్పటి పరిస్థితులు గుర్తు చేసుకున్నారు. మన దేశంలో సమాజాన్ని నడిపే బాధ్యత యువతదే అని, కానీ రాజకీయ నాయకులు యువతను పెడదారి పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డబ్బుకు అమ్ముడు పోయి జనము ఓట్లు ఏదైతుందో ఎవరికి పడితే వారికి వేసి వ్యవస్థను అస్తవ్యస్త చేస్తున్నారు. ఒక 500 వాడు ఇచ్చి 5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడు. రోజుకు పావులో కూడా పడతలేదు అంటే రోజు పావుల వాడు తింటాడు. పూర్తిగా మనల్ని అన్యాయం చేస్తున్నాడు. అందుకొరకు జనం ఏదైతే ఉందో దయచేసి డాక్టర్ అంబేద్కర్ గారు ఓటకు ఏదైతే కల్పించారో ఆ ఓటకు కల్పించింది నీ సొంత కొరకు, నీవు అధికారం రావడానికి ఉపయోగపడాలి తప్ప అమ్ముడు పోవద్దు అనేది నా యొక్క అభిప్రాయం. యువత మద్యానికి బానిస కాకుండా, ప్రజలు వారి ఓటును డబ్బుకు అమ్ముకోకుండా నిజాయితీగా ఓటు వేసిన రోజున సమాజం బాగుపడుతుందన్నారు. దయచేసి యువత ఏదైతుందో సామాజికంగా ఏదైతే మన దేశానికి ఏది అవసరమో అది గుర్తించలేరు. సమాజాన్ని నడిపే బాధ్యత వాళ్ళదే, యువతదే. అటువంటిది ఆ బాధ్యత వదిలిపెడుతున్నారు. రాజకీయ నాయకులు యువతను మొత్తం చెడగొడుతున్నారు. ఎందుకు అంటున్నామో, గ్రామాలల్లో ఓటు ఇచ్చిన గ్రామ పంచాయతీ ఓటు ఇస్తే కళ్ళు తెప్పిస్తారు ఆ పదేళ్ళు. బస్సుల వారిగా కలుకున్నలు పంపుతారు సార్. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు ఇంటింతప్పుడు కట్టెపలకలు, ఆ కట్టెపలకలు పగులు కొట్టేది మా ఊరు పోలీసు పడేది. మీకెందుకు వెళ్ళాలంటే కొడుకు చదువు అని. అటువంటి దుర్మార్గులు ఉండి. మీరు ఎంతవరకు చదువుకున్నారు సార్? 9th డిస్కంటిన్యూ. మీ చదువుకి అప్పట్లో మిమ్మల్ని ప్రోత్సహించిన వారు శిరస్థాన్ పంతులు ఏనుగు కానీ ఉండే, మా సొంత ఆరుటల. నాకు చదువు నేర్చుకున్న ఆయనే హాస్టల్లో తీసుకుపోయి శంషాబాద్ మిషన్ స్కూల్లో చదివించిన ఆయనే. ఇప్పటి వరకు మీ క్లాస్మేట్లు కానీ ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మిమ్మల్ని ఈ మధ్యలో కలుస్తుంటారా? ఒక ఆయన కలిసిండు, చనిపోయిండు పాపం. ఒక ఆయననే కలిసిండు మొత్తం మీరు ఇప్పటివరకు. మీ ఫ్రెండ్స్ పేర్లు ఎవరైనా గుర్తున్నాయా? మర్చిపోక 5 పేర్లు. లాజర్ అని ఒకటి, యోసేఫ్ అని ఒకటి, యాకోబ్ అనేది ఒకటి. తనకు ఆడపిల్లలు లేరని, 3 కొడుకుల్లో పెద్ద కుమారుడికి క్యాన్సర్ సోకి వైద్యం చేయించే స్తోమత లేకపోవడంతో తన కుమారుడు చనిపోయాడని రాములు తెలిపారు. 1999 ఎన్నికల్లో పోటీ చేసే నాటికి తనకు సొంత ఇల్లు కూడా లేదని రాములు చెప్పారు. 1999గా స్టార్ట్ చేసిన 2003లో కట్టిన ఇది. 1999 వరకు మీకు ఇల్లు లేదు? లేదు, ఇట్లనే ఉండేది.
ఒకప్పటి కమ్యూనిస్టు నాయకులకి ఇప్పటి నాయకత్వానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. ఒకప్పుడు ధరలు పెరిగితే కమ్యూనిస్టు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని ప్రజలు అడిగేవారని, ప్రస్తుతం ఉన్న నాయకుల్లో కూనంనేని, తమ్మినేని అంటే చాలా ఇష్టమన్నారు. సుమారు 10,000 ఎకరాల భూమిని పేదలకు తన చేతుల మీదుగా పంచిపెట్టానని చెప్పారు. ప్రస్తుతం ఉన్నారు ఇద్దరు మహానుభావులు ఉన్నారు కమ్యూనిస్టులు, కూనంనేని, తమ్మినేని. కమ్యూనిస్టులు పతనమవుతున్నారు, దినదినానికి పతనమవుతుంది. కేరళ దెబ్బతిన్నది. కేవలం రియల్ ఎస్టేట్ ఎవరు అంటే కమ్యూనిస్టులు కార్యకర్తలు అని అంటూ ప్రచారం జరుగుతుంది. మాల్ దగ్గర ఇట్లనే కూర్చున్న తర్వాత ధరలు పెరుగుతున్నాయి. ఒక పెద్ద మనిషి ఉండి ఈ కమ్యూనిస్టులు అన్ని కొడుకులు ఎక్కడ పోయిదో అని అంటుండు. అంటే ఒక నమ్మకం ఉంది, జనముల అభిప్రాయం ఉంది. అయితే ఇవి నా దిట్టగాలని పక్కపోయినా. రాములు సొంత ఊరు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామం. పెన్షన్ డబ్బులతో ప్రస్తుతం జీవితం వెల్లదీస్తున్నానని రాములు తెలిపారు. దళిత కుటుంబంలో పుట్టడంతో చాలా సందర్భాల్లో కుల వివక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. తాను మొదటి నుండి నిజాయితీని నమ్ముకుని ఉన్నానని, జేడి లక్ష్మీనారాయణ వంటి వాళ్ళు తనకు శాలువా కప్పి సన్మానం చేశానని గర్వంగా చెప్పుకుంటానన్నారు ఆయన. మన సిబిఐ లక్ష్మీనారాయణ గారు సన్మానం చేశారు. ఏడి లక్ష్మీనారాయణ సన్మానం చేశారు, చాలా చెప్పారు. అంటే నా నిజాయితీ గురించి తప్ప నా గొప్పతనం కాదు. 1959 నుండి 1962 వరకు నాగార్జున సాగర్ ప్రాజెక్టులో రాళ్లెత్తిన కూలీలలో తాను ఒకరినని రాములు చెప్పారు. 1959లో పోయిన సాగర్కు 62లో వచ్చిన కూలి పని చేసి